హాయ్ అండి అందరికీ. గృహప్రవేశానికైతే వెళ్ళి గృహప్రవేశం చూసుకొని రిటర్న్ బయలుదేరదామని క్యాబ్ ఎన్నిసార్లు బుక్ చేసినా కూడా క్యాబ్ బుకింగ్ అవ్వట్లేదు. వర్షం పడుతుంది కదా, అన్నీ క్యాన్సిల్ చేసుకుంటున్నారు. మియాపూర్ మాకు ఇక్కడ నుంచి దగ్గరనే, మేము గృహప్రవేశానికి వచ్చిన ప్లేస్ నుంచి. సరే అనేసి మెట్రోకి వెళ్దామనేసి వచ్చామండి. మా మమ్మ చిన్నగా 5 months ఉన్నప్పుడు వెళ్ళాం మెట్రోకి. మళ్ళీ ఇప్పుడు మా మమ్మకి 2 years వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం. చిన్నగా వర్షం పడుతూనే ఉంది. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ వెయిట్ చేస్తున్న సమయంలో ఈ రైలు పట్టాల దగ్గర మా సార్ది ఇయర్ ఫోన్ ఒకటి పడిపోయింది. రీసెంట్గానే తీసుకున్నాం. ఎక్కడ పడిందో తెలీదు. అసలు తొంగి చూద్దామంటే కూడా అక్కడ చూడనివ్వట్లేదు అతను. వెనక్కి జరగండి అని అంటున్నాడు. పోతే పోన్లే అని వదిలేసినాం. ఇంకా ఇయర్ ఫోనే కదా అనేసి ఎందుకు రిస్క్ తీసుకోవడం అని దగ్గరికి వెళ్ళి కూడా చూడలేదు. ఇంకా ఇక్కడేమో ఎక్సలేటర్ ఉంది చూడండి. ఇలా పైకి ఎక్కడానికైతే ఓకే, కానీ కింద దిగే ఎక్సలేటర్స్ ఉంటాయి కదా, అవి కిందికి దిగాలంటే చాలా భయం వేస్తుంటుంది. అసలు కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. ఇది బాగుంది, ఇలా ఎక్కడం ఓకే, కానీ దిగడం మాత్రం నాకు చాలా భయం వేస్తుంటుంది. ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాం. మా మమ్మ అయితే అస్సలు వెయిట్ చేయడం అస్సలు నచ్చదు ఆమెకి. అటు ఇటు పరిగెడుతుంది. ట్రైన్ పట్టాల దగ్గర నిలబడ్డాం కాబట్టి ఆమెను పట్టుకొని నిలబడ్డాం ఎక్కడికి వదలకుండా. గృహప్రవేశం అయితే చాలా బాగా అయిందండి. వర్షం రావడం వల్ల రావడానికి ఇబ్బంది అయింది, కానీ వెళ్ళేటప్పుడు ఈజీగానే క్యాబ్ బుక్ అయింది. ఇప్పుడు రిటర్న్ కూడా మాకు డైరెక్ట్ ఎల్బీ నగర్ వరకు ఉంటుంది కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. ఆడ నుంచి మాకు దగ్గరనే హౌస్. ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ మొత్తం వ్యూ అండి, రైల్వే స్టేషన్లో నుంచే తీసాను నేను. ఇక్కడ బ్యాక్ సైడ్ మొత్తం వ్యూ అన్నట్టు. చిన్న వర్షం పడుతుంది. ఇది మియాపూర్ మెట్రో స్టేషన్. ఇక్కడ హైదరాబాద్కి వచ్చామంటే ఫస్ట్ మెట్రో ఎక్కాల్సిందే అన్నట్లు ఉంటాం కదా చాలా వరకు. అయితే మా ఊరు నుంచి ఎవరు వచ్చినా సరే మెట్రో ఒక్కసారైనా ఎక్కి ఎక్కడికైనా జర్నీ చేసి వెళ్ళి వస్తారు. మా వెహికల్ ఉన్నా కూడా దానికి వెళ్ళాలని ఇష్టపడుతుంటారు అన్నట్టు. ఎందుకంటే మనకి హైదరాబాద్లోనే ఉంది మెట్రో, ఇంక ఇక్కడ లేదు కదా, అట్లనేసి. మా ట్రైన్ అయితే వచ్చేసిందండి. మేమైతే వెళ్తున్నాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.